హాయ్ హలో నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. ఉమా గజ్జల చూడండి, అసలు కర్ణాటకలో పెట్టింది. చాలా రోజులైనా సరే ఇది అసలు చాలా బాగుందండి. శివుడి విగ్రహం ఎంత భారీగా పెట్టారంటే మామూలుగా లేదు. అప్పుడు మేము పగుళ్ళు చూసాము, నైట్ వీడియోస్ అది పెడదామంటే ఎప్పటికప్పుడు ఏదో పని సరిపోతుంది, కుదరట్లేదు. కానీ అండి అసలు ఒకప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు, అక్కడ పెద్ద విగ్రహం పెట్టారు, ఇక్కడ పెద్ద విగ్రహం పెట్టారంటే మా ఊళ్ళో ఉందంటే పలానా చోట ఉంది, పలానా ఊళ్ళో ఉంది అని అనుకోవడాలు చెప్పుకోవడాలు తప్ప డైరెక్ట్గా చూసింది అనుభవాలు వేరు కదా. అసలు మేము చూసాము, మామూలుగా లేదు. కానీ చాలా బాగుంది. ఏంటంటే ఇంక మాటలు ఉండవు ఏమి, చూడడం తప్ప. ఎంత సైలెంట్గా చూస్తే అంత బాగుంటుంది. ఆనాడు దేవతలు కట్టించాలంటే మనకి విశ్వకర్మ ఉండేవాడు. కానీ నేడు భూమి మీద ఎంతమంది విశ్వకర్మలండి. ఆయన ఎంతమందిని సృష్టించి ఆయన సృష్టి నిర్మాణం ఇలా చేయడం అంటే మాటలు కాదు. కానీ చాలా ఒకప్పుడు రాజులు కట్టించారు. ఆ రాజు ఈ కోట కట్టించాడు, ఈ రాజుకు ఈ కోట కట్టించాడు, పలానా ఒక యుగం ఒక సంవత్సరం, ఇవి 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు చెప్పుకుంటూ వెళ్ళటానికి మనకు కూడా ఏంటంటే ఆగ్రా వెళ్తే తాజ్మహల్ ఉంది, హైదరాబాద్ వెళ్తే చార్మినార్ ఉంది, గోల్కొండ ఉంది. అలా చెప్పుకుంటూ వెళ్తే ఇది కూడా అందులో చేరుద్ది. కానీ చాలా బాగా చేశారు, చాలా బాగా కట్టారు. కానీ దీంట్లో చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే అసలు లైటింగ్ పెట్టారండి, మామూలుగా లేదు. అసలు ఆ లైటింగ్ చూడండి, ఎన్ని కలర్స్ అండి బాబు, అన్ని కలర్స్. ఎంత కష్టపడి నిర్మాణం చేశారో కానీ చాలా బాగా కష్టపడ్డారు. అసలు చూసినంతసేపు బోరు కొట్టదు, ఏమి గుర్తుండదు. ఆకలి కానీ, దాహం కానీ, అలుపు కానీ, అలసట కానీ అసలు ఏమీ ఉండదు. ఇంకంతే, అలా చూస్తూ కూర్చుండిపోతాం అంతే. ఇంకా చాలా అక్కడి అండ్ అప్పుడే అయిపోయిందా అనేలాగా ఉంటుంది. కానీ చాలా బాగుంటుందండి. ఎంతోమంది చూసి ఉంటారు, చూసిన వాళ్ళు నాకు కామెంట్లో పెట్టండి. మేము కూడా వెళ్ళొచ్చామండి, మేము కూడా చూసామని ఒక మాట చెప్తే మాకు కొంచెం అంటే మేము కూడా ఇంతమంది వెళ్ళారా, మేమే లేట్గా వెళ్ళాము అనే విషయం మాకు తెలుసుద్ది. కానీ చాలా బాగుంది. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా అసలు ఇది ఎలా పెట్టారు, ఇది ఎలా చేశారు అంటే టెక్నాలజీ చాలా బాగా వాడారు. కానీ అంత శివయ్యని చూడడం అనేది బాగుంది. అందులో నైట్ పూట అసలు ఆయన అలా మెరిసిపోవడం చాలా అదిగా ఉంది. చూసేవాళ్ళంతా కొంచెం అలాగే ఆయన చూస్తూ ఉండిపోకుండా మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం, లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం, కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కొత్తగా వచ్చే వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా వీళ్ళు కొంచెం బాగున్నారు, మనం కూడా పెట్టుకుందాం అనే ఆలోచన వాళ్ళకి వచ్చుద్ది. సరే చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అంటే దీంట్లో అసలు పంచరంగులు చాలా కలర్స్ పెట్టాడు. చాలా బాగుంది. ఉన్న మాటలు మీకు బోర్ కొట్టచ్చు. సౌండ్ తగ్గించుకొని చూడండి, పర్లేదు. ఆయన చూడడం ముఖ్యం కదా. అదేంటంటే మా ఆనందం ఏదో చెప్పాలి, మేము వెళ్ళిన చోటు ఇలా ఉంది, మేము చూసాము, మీరు కూడా అలాగే మేము ఎంతమంది వెళ్ళాము, మేము ఇలా ఎన్నిసార్లు చూసాము అనేది మీరు కూడా కొంచెం పెట్టవచ్చు కదా. కామెంట్లో పెడితే చూసే వాళ్ళంతా కొంచెం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మిత్రులందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఆకాశంలో ఏమీ లేకుంటే నెలవంక వచ్చింది. అసలు ఎంత బాగుంటుందో అప్పుడైతే, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి, షేర్ చేయండి. అసలు కంఠం దగ్గర నుంచి భలే వచ్చిందండి. అసలు చాలా బాగుంది. అసలు బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, ఆకాశంలో ఏదో వింతగా ఉరుములు మెరుపుల్లాగా అప్పుడప్పుడు ఆకాశంలో మనకి
నామాలు కనిపించాయి, లేకపోతే చంద్రుడు కనిపించాడనో, లేకపోతే అలా చెప్పుకోవడానికి ఏదో అద్భుతమైన ఏదో ఆకాశంలో చిన్నప్పుడు ఏముంటుందని కర్టన్స్ కట్టి బొమ్మలే చూపించేవాళ్ళు. అలాగా అసలు చూడండి ఎంత అదిగా ఉందో. ఏదో దేవలోకం వెళ్ళామా లేకపోతే ఏదో స్వర్గంలో ఉన్నామా అనే ఫీలింగ్. లైటింగ్ మామూలుగా పెట్టాల, చాలా బాగా పెట్టారు లైటింగ్ మాత్రం. అసలు ఎంత బాగుందో. ఎదర ఫేస్ వరకు ఒక కలరు, కంఠం నుంచి ఒక కలరు, జటాజోటాలు హెయిర్ వరకు ఒక కలరు. ఇప్పుడు చూడండి నెలవంకకి కలర్ లైటింగ్ లేదు మళ్ళీ. ఇప్పుడు కంఠం నుంచి కలర్ మళ్ళీ మారిపోతుంది. ఎలా మారుతుందో చూడండి. అసలు మామూలుగా ఏదో సినిమాలో గ్రాఫిక్స్ టైప్లో, కానీ మన కళ్ళ ముందు అది మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటుంది. అది సినిమాలో గ్రాఫిక్స్ కాదు. ఆనాడు విశ్వకర్మ, ఏనాడు ఎంతమంది ఉన్నారో ఇక్కడ. దేవలోకంలో ఒక ఆయనే ఉంటే భూలోకంలో చాలామంది ఉన్నారు. అంతమంది కష్టపడి చేస్తే కానీ ఆ అద్భుతం మన కంటికి కనపట్ల. చాలా బాగా చేశారు. ఇలాంటి అద్భుతాలు ఇంకెన్ని ఉన్నాయో తెలియకుండా. అసలు ఎంత మ్యాజిక్ చూడండి, అసలు ఎంత బాగుందో. ఇంక చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అంత అలాగా ఈ సైలెంట్ అయిపోయి చూడడమే కాదు, నో వాయిస్, అసలు అంత సైలెంట్ అయిపోతారు. అంత చూడండి అర్ధనారీశ్వరుడు. చాలా బాగుంది. కనీసం తిలకం దగ్గర కూడా షేడ్ వచ్చేసింది. ఇక్కడ మాత్రం భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇక్కడ. కానీ దగ్గర నుంచి చూస్తే కొంచెం అది, కానీ దూరం నుంచి చూస్తే ఇంకా చాలా బాగా కనపడుద్ది. దగ్గర కంటే దూరమే ఎక్కువగా, మరి అంత అదిగా కనిపించదు. కొంచెం ఇంకా దూరంగా ఉంటే ఇంకా బాగా కనిపించేది. అసలు ఏమీ లేదు చూసారా, ఆకాశంలో ఏదో నీడ పడుతుందా లేకపోతే ఏంటని, ఏదో గోడ మీద నీడ పడుతుందా లేకపోతే ఆకాశంలో ఉరుములు మెరుపుల వల్ల ఎండ పడుతుందా అనేది అలా కనిపిస్తుంది. చెవురింగులు చూడండి ఆయన, అప్పుడప్పుడు కళ్ళు మూసి తెరిచినట్టుగా అనిపిస్తుంది. మాకైనా మీకు కూడా అనిపిస్తుందా? అసలు ఏం చెప్పాలి కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు తిట్టుకున్నా బెటర్. చాలా అసలు ఎగ్జైట్గా ఉంది చూడడానికి, మాత్రం చాలా బాగుంది. ఆ లైటింగ్ చూడండి, అసలు అక్కడ ఎలా వచ్చిందో, ఎన్ని కలర్స్ పెట్టారు చూసారు అక్కడ. నీలకంఠుడు అనే పేరు ఊరికే వచ్చింది ఆయనకి. నాగేంద్రుడికి కూడా చాలా అదిగా పెట్టారు, కలర్స్ వచ్చేలాగా. ఎన్ని షేడ్లు ఉన్నాయంటే అక్కడ, అన్ని కలర్స్ పెట్టారు, చాలా అదిగా పెట్టారు కలర్స్. అప్పుడు మందిరాలు కానీ మళ్ళీ అది ఇంకోటి వచ్చుద్ది చూడండి. ఇంకా హెయిర్ అంతా అసలు నీలకంఠ ఇప్పుడు వచ్చాడు నీలకంఠుడు. అసలు బ్లూ కలర్ మామూలుగా కనిపించట్లా. చూసే వాళ్ళంతా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం, షేర్ చేయడం, కామెంట్ పెట్టడం. ఎన్ని కలర్స్ చూడండి. అసలు ఇప్పుడు రూపమే మారిపోయింది. అసలు శివయ్యనా లేకపోతే నరసింహస్వామి లేకపోతే అప్పుడప్పుడు ఒక్కొక్క రూపం ఒక్కొక్క షేడ్లో కనపడుతుంది. సగం షేడ్. ఇప్పుడు అసలు ఏం లేదు, ఆకాశంలో నెలవంక ఒకటే. అప్పుడప్పుడు మనకి నిండు చందమామ కనపడ్డట్టుగా ఎంత అదిగా ఉందో, అసలు చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, అమ్మవారికి ఏమో ఆభరణాలు, ఆయనకేమో రుద్రాక్షలు, సగం.
ఎంత కలర్ వచ్చింది చూడండి. ఒక తిలకం ఒకటే. ఆకాశంలో ఏదో ఇంటి నెలవంక, చంద్రుడు, సూర్యుడు, సూర్యకిరణాలు కనపడ్డట్టు ఏదో మెరుస్తుందా వర్షం పడే ముందు, ఈ మెరుపులు ఏంటి అన్నట్టు ఏదో మనం ఓల్డ్ సినిమా పాత సినిమా చూస్తున్నప్పుడు భలే కనపడుతుంది, భలే గ్రాఫిక్ చేశారు, భలే లైటింగ్ అన్నట్టు, ఏదో నాగమణి మెరుస్తుందా అన్నట్టుగా చాలా అసలు చాలా బాగుంది. లైక్, సబ్స్క్రైబ్.